విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, కావున గతం మరిచి విద్యార్థులు నాణ్యతతో కూడిన విద్యను నేర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు పేర్కొన్నారు. శనివారపేటలోని బాలుర వసతి గృహంలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని అమలోద్భవి కేథెడ్రల్ విచారణకర్త మరియు రెక్టర్ ఫాదర్ మైకేల్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా బాలుర సమక్షంలో బర్త్డే కేక్ ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నారులకు స్వెటర్లను బిషప్ మరియు మైకేల్ ఫాదర్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రత్యేక చర్యలు రూపొందించుకోవాలని, తద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఉపయోగమేంటి విద్య వల్ల? మంచి స్థాయికి ఎదగటానికి. తర్వాత ఇప్పుడు బజ్జీ కొట్టు పెట్టుకొని కూడా మనము డబ్బులు సంపాదించి పైకి రావచ్చు. మరి చదివే ఎందుకు? కరెక్టే, మీరు చెప్పేదంతా కరెక్ట్. లెక్కలు నేర్చుకోవటానికి. తర్వాత బైబుల్ చదవటానికి. ఇంకా అది కరెక్ట్. ఒక ఉన్నతమైన భావాలు కలిగి అటు దేశ పౌరుడుగా, కుటుంబ సభ్యుడుగా, సమాజంలో ఒక సంస్కారం కలిగి ఉండాలి. వినయము, విధేయత, సోదరభావము, స్నేహము, ఇలాంటి కొన్ని లక్షణాలని, ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఆ క్రమపద్ధతిలో ఎదిగినప్పుడు మనము కష్టంలో ఉన్న వారికి మనం చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం. చదువు అన్నదంటే మన మహాత్మా గాంధీ అంటారు, మీలో గొప్ప నిధి ఉంది, మీ అంతర్గత శక్తుల్ని బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేసి ఇదిగో ఇది మీరు అని మీ యొక్క వ్యక్తిత్వాన్ని బలపరచడానికి చేస్తున్న ప్రయత్నం విద్య. బిజీగా ఉండేటువంటి వ్యక్తి ఈరోజు ఉదయం అంతా 2:30 వరకు కూడా బిషప్ హౌస్ పక్కనటువంటి సోషల్ సర్వీస్ సెంటర్ వారి ఆధ్వర్యంలో మరి గొప్ప కార్యక్రమం జరిగింది. మహిళా సంఘాలు మన ఇరుగుపొరు ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి, మన ఏలూరు జిల్లా మరియు మరి ఇరుగుపొరు ఉన్నటువంటి 4 జిల్లాల నుంచి మహిళా సంఘాలు వచ్చారు. మన ఎమ్మెల్యే గారు చంటి గారు, అలాగే మేయర్ గారు నూర్జహాన్ గారు మరి వారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు మరి చాలా మహిళా సంఘాలకు చెక్కులు ఇచ్చారు తండ్రి గారు. మరి క్రిస్మస్ గిఫ్ట్స్లకు వాళ్ళకి చెక్కులు, మనకి బట్టలు. కనుక మరి అందరూ చెప్పలు కొట్టండి. మహిళా సంఘాలు మరి మీ యొక్క తల్లి లాంటి వాళ్ళు అందరూ కూడా మరి స్త్రీల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు మన పీఠాధిపతులు. అలాగే మరి పిల్లలన్నా మరి యువకులన్న బిషప్ గారికి చాలా ఇష్టం. మరి వాళ్ళతో ఆడతారు, పాడతారు. మరి అంత పెద్ద వయసు అయినప్పటికీ కూడా పిల్లలంటే, యూత్ అంటే బిషప్ చాలా ఇష్టం. తప్పులు కొట్టిన అందరూ